నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని ఆర్జీవన్ సేవా అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో సింగరేణి సేవా సమితి శిక్షకులు మెంబర్స్ తో జీఎం కార్యాలయంలో ఆర్జీవన్ సేవా అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మనం సాంప్రదాయపరంగా ఆ రోజు కార్యక్రమానికి అంటే గేమ్స్, తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్, ఆర్జీవన్ శ్రీ కిరణ్ బాబు గారిని మేడం శ్రీమతి సిఎన్పిఓ గవర్నమెంట్ మేడం వీణా సింగ్ గారు చేసినటువంటి అందరు కూడా. సో మార్చి 8 అనగా అందరికీ గుర్తు వస్తుంది. ముఖ్యమైనటువంటి ప్రామినెంట్ గవర్నమెంట్ జడ్జెస్ కానీ ఫిక్స్ అవడం అన్నమాట. అవేర్నెస్ ఏకైనా వాళ్ళకి సన్మానం చేయడం, తర్వాత ఆటల పోటీలు మాత్రం మహిళలకి అందరికీ పెట్టేవాడు. ఈ ఫ్యాషన్ షో కల్పించడం భయపెట్టేవాడు ఎవరు కాకుండా ఏం చేసుకునే బాగుంది. సో ఈ సందర్భంగా గేమ్స్ వాటికి బస్సులో ఎక్కి పెడతాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నాకు సింగరేణి సేవా సంస్థ మేడం గారి అభిప్రాయంగా ఏంటంటే పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఇంకా ఆల్ డిపార్ట్మెంట్స్ మంచిగా రమణేశ్వర్ గారు ఏంటంటే మనకు కొన్నిసార్లు ఈసారి చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. ఇంకా సో ఈ ఇయర్ ఇంటర్నేషనల్ థీమ్ తీసుకుంటే ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ మాటల్లో కాదు చేతుల్లో చూపిద్దామన్నది, అంటే నేను సమగ్రంగా చెప్తున్నదని, అది ఇంటర్నేషనల్ థీమ్. సో ఆల్ ఆఫ్ యూ ఆర్ ఎంపవర్డ్. మేమంతా అన్పెయిడ్ ఎంప్లాయీస్, యూ ఆర్ పెయిడ్ ఎంప్లాయీస్ ఇన్ఫ్యాక్ట్. సో మరి మీ నుంచి స్ఫూర్తి పొందే లేడీస్, ఇంకా యంగ్ జనరేషన్, మీకంటే యంగ్ జనరేషన్ మీ నుంచి స్ఫూర్తి పొందాలి. అకార్డింగ్ టు దట్ మన ప్రోగ్రామ్స్ అన్ని డిజైన్ చేసుకోవాలనేది నాకు ఒక కాన్సెప్ట్ ఉన్నది. సరే, రెగ్యులర్గా ఉండే గేమ్స్, స్పోర్ట్స్, ఫెసిలిటేషన్స్ ఇవన్నీ కామనే, దాంట్లో ఏం మార్పు ఉండకపోవచ్చు. అండ్ వీణా చెప్పినట్టుగా గేమ్స్లో కూడా లూజర్స్ ఉంటారు, విన్నర్స్ ఉంటారు. జెస్సీ ఓవెన్స్ పాఠం ఎవరైనా చదివారా? జెస్సీ ఓవెన్స్ అని ఒక లెసన్ ఉండేది ఇంగ్లీష్లో. హీ వాజ్ ఏమంటారంటే అథ్లెట్, తను హ్యాండిక్యాప్డ్ ఉంటాడు సంథింగ్ దాకా, అంటే 10th క్లాస్లో 9th క్లాస్లో చదివిన గుర్తున్నది. ఆ పాఠంలో చెప్పేది ఏంటంటే ఎట్ ద ఎండ్ మనము ఎంజాయ్ చేద్దాము, వాట్ వీ గెట్ అంటే ఎంజాయ్మెంట్. ఓకే, 1-2 ప్రైజెస్ విన్నర్స్కి లూజర్స్కి పోతూనే ఉంటుంది. సో అందరూ మరి ఈ అవకాశాన్ని వాడుకొని ప్రతి ఒక్కరూ ఈ ఆటలలో పాటలలో పాల్గొనాలి. అండ్ కిరణ్ బాబు గారు వెరీ డైనమిక్ అండ్ తన థాట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, పాజిటివ్గా ఉంటాయి మనకి. సో ఆయన ప్లానింగ్ అంతా నాకు చెప్తున్నారు ఇప్పుడైతే. అదే దాంట్లో మనం ప్రోగ్రామ్ కూడా చేసుకున్నాము. మీ అందరికీ బంపర్ బోనస్ ఏం ఇచ్చారంటే ఒకటి ఫ్యాషన్ షో అంట. సో ఎవ్రీ వన్ కెన్ పార్టిసిపేట్ ఇన్ దట్. స్టేజ్ మీద వీళ్ళు ఉన్నారు వీళ్ళు లేరని కాదు, అందరూ ఎవరికి వాళ్ళు యూనిక్గా తయారై కావచ్చు. ఆ రోజు అందరూ స్టేజ్ మీద అదే ఆల్రెడీ నేను చెప్పానండి. అది ఆల్రెడీ ఉన్నారు, ఎంతమంది చేస్తున్నారు, గ్రూప్ లో లిమిటేషన్ కూడా ఉండాలి, ఉంటేనే బాగుంటుంది చూసేవాళ్ళకి. అంటే అవతల వాళ్ళు చూస్తున్నారు కదా అని చెప్పి ఎటువంటి అటు చేసినా బాగుంటుంది అది. సో లెటెస్ట్ ప్లాన్ ఒక డిజైన్ ప్రకారం చేసుకుందాము, ఎంజాయ్ చేద్దాం ప్రోగ్రామ్ని. 8th మార్చ్ అంతా ఆర్జీవన్లోనే ఉండాలి ఈసారి. మై హోప్ అండ్ మై విష్. అందరికీ ఆల్ ద బెస్ట్. మీ సజెషన్స్ కూడా ఇవ్వండి, ఇట్లా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరంతా నాకంటే యంగర్ జనరేషన్, యూ హ్యావ్ యువర్ ఓన్ ఐడియాస్ కదా, యూనిక్గా ఉంటాయి మీవి. మాదంతా పాత చింతకాయ పచ్చడి అయిపోయింది కొత్త. జోగులాంబ గద్వాల జిల్లా నడిగడ్డ భక్తుల ఇలవేల్పు జమ్మిచేడు జమ్ములమ్మ పరశురామస్వామి దేవాలయానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో దేవాలయం కిటకిటలాడింది. సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సందర్భంగా ఈవో పురందర్ మాట్లాడుతూ దేవాలయానికి దాదాపు 20,000 మంది ప్రతి మంగళ శుక్రవారాలలో వస్తారని తెలిపారు.
జమ్ములమ్మ పరశురామస్వామి దేవస్థానం చెమ్మిచేడు నడిగడ్డ ఇలువెలుపే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి విశేషంగా భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. అయితే దాదాపుగా నెల రోజుల పాటు ఇప్పటి వరకు పూజా కార్యక్రమాలు కానీ మంగళ శుక్రవారాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటూ వస్తున్నారు. ఈ రోజుతో అమ్మవారిని గురంగడ్డ నుంచి తీసుకురావడం నెల పూర్తయింది. నెల రోజుల పాటు 4వ వారం ఇది. అమ్మవారికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచే భక్తులు తెల్లవారుజామున 5 గంటల నుంచి దర్శనానికి అనుమతించాము. ఇప్పటి వరకు దాదాపు 5,000 నుంచి 8,000 మంది భక్తులు దర్శించుతారని అంచనా వేశాము. సాయంత్రం దాకా 15 నుంచి 20,000 మంది భక్తులు దర్శించుకుంటారని చెప్పి అంచనాతో భక్తులు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజుతో పాటు ఇంకా మరి ఏర్వాక పౌర్ణమి వరకు కూడా భక్తులు ప్రతి మంగళ శుక్రవారాల్లో అమ్మవారిని దర్శించుకునే వీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎండలు విపరీతంగా ఉన్నందుకు చలవ పందిర్లు, మరి మంచినీటి వసతి, తర్వాత క్యూ లైన్స్ ఇవన్నీ కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున భక్తులు అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. కావున భక్తులందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుతాం. కాషాయ జెండాతోనే ఉపాధ్యాయుల, నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టడం జరిగిందని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్లిక కొమరయ్య మొదటి ప్రాధాన్యత ఓటుతోనే విజయం సాధించడం పట్ల బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో మంగళవారం గోదావరికని చౌరస్తాలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ మేరకు బాణసంచా కాల్చుతూ స్వీట్లు పంచుతూ గెలుపు సంతోషాన్ని పంచుకున్నారు. వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. आवाज को भारत माता की जय, भारत माता की जय, मातरम मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్స్ లోపల భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య గారికి పెద్ద మెజార్టీని అందించి వారి పక్షాన నిలబడి, భారతీయ జనతా పార్టీ పక్షాన నిలబడి ఉపాధ్యాయులంతా కూడా వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించినటువంటి గురుమూర్తులందరికీ కూడా హృదయపూర్వకంగా మేము రామగుండం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక వందనాలు వారికి తెలియజేస్తూ ఉన్నాము. గతంలో 10 ఏళ్ళు కావచ్చు, ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, ఉపాధ్యాయుల పట్ల, ఉద్యోగుల పట్ల వారి యొక్క నిరంకుశత్వం ఇవాళ మనం చూసినప్పుడు ఉపాధ్యాయులకు సంబంధించి ఇవాళ 317 ద్వారా గతంలో 10 ఏళ్ళు కూడా వాళ్ళు పడ్డటువంటి అవస్థలు, ఇప్పుడు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు, టీఆర్సీ కావచ్చు, టీఏలు కావచ్చు, ఇవాళ వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత వచ్చేటువంటి బెనిఫిట్స్ కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి వారి పూర్తి సర్వీస్ని వాళ్ళు అందించిన తర్వాత కనీసం హెల్త్ సెక్యూరిటీ కూడా ఇవాళ ఉపాధ్యాయులకు లేదు. అయితే ఈ అంశాల మీద గతంలో ఏదైతే వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొన్నారో మళ్ళొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అదే నిరంకుశత్వం ఇవాళ ఉపాధ్యాయుల పైన చూపిస్తూ ఉన్నది. ఇందులో భాగంగానే ఇవాళ వచ్చినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో వారు వన్ సైడ్ అన్నట్టుగా పెద్ద మెజార్టీతోటి ఉపాధ్యాయులంతా ఏకగ్రీవంగా భారతీయ జనతా పార్టీ వైపు నిలబడి
గెలిపించడం అనేది నిజంగా కూడా చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే అధికారులైనా ఉద్యోగులైనా ఇవాళ ప్రభుత్వాలకు భయపడి ప్రభుత్వంకి అండగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం విఫలమైనటువంటి పరిస్థితి టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిని పెట్టకపోవడే వాళ్ళ ఉద్యోగుల పట్ల ఉపాధ్యాయుల పట్ల వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి అర్థమవుతూ ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ మాత్రమే మాకు అండగా నిలబడుతుంది, మా కోసం కొట్లాడుతుంది. రేపు పెద్దల సభలో విద్యావేత్త అయినటువంటి మల్కా కుమ్రయ్య గారు మా వైపున మా గొంతుకై మా కోసం మా హక్కుల కోసం పోరాటం చేస్తారనేటువంటి ఒక విశ్వాసంతో ఇవాళ వారికి పెద్ద మెజార్టీని అందించి గెలిపించడం నిజంగా కూడా చాలా గొప్ప విషయంగా మేము భావిస్తూ ఉపాధ్యాయులందరికీ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ పక్షాన భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఉంటుందని ఈ సందర్భంగా మరొకసారి మనవి చేస్తూ మల్కా కుమ్రయ్య గారికి మేము హృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. భవిష్యత్తు లోపల ఉపాధ్యాయుల పక్షాన వారు నిలబడి పెద్దల సభలో వారు పోరాటం చేస్తారని చెప్పి సందర్భంగా మరి తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న భారతీయ జనతా పార్టీ మా మండల అధ్యక్షులు మెదక్ జిల్లా పాపన్నపేట మండల పోలీస్ స్టేషన్లో ఏడుపాయల మహాశివరాత్రి జాతరలో జరిగిన దొంగతనాలపై జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ శ్రీనివాస్ కూడా ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందుకు సంబంధించి 7 నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టుకు రిమాండ్ చేసినట్టు తెలిపారు. ప్రజలు ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, ఇలాంటి జాతరలో కానీ రద్దీ ప్రదేశాల్లో తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంది. ఓన్లీ జాతర టైమే కాదు, ఉత్తప్పుడు కూడా నైట్ టైం పెట్రోలింగ్, తర్వాత అక్కడ అన్ని సీసీ కెమెరాలు అన్ని పనిచేసే విధంగా ప్లాన్ చేసుకొని సర్ప్రైజ్గా చెకింగ్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే చాలామంది వాళ్ళకి తెలియదు, వచ్చి ఇక్కడ ఏదో బాగుంటుంది టెంపుల్లో ఒక భక్తి భావంతో వచ్చి నైట్ అవుట్ చేస్తారు వీళ్ళందరూ. అట్లాంటి టైంలో దొంగతనం అయితే అది ఏమైందంటే బ్యాడ్ ఇంపాక్ట్ పోద్ది పబ్లిక్లో కూడా. ఒక అరే అడిగి పోతే మేము టెంపుల్ దగ్గర పోతే దొంగతనం అయిందనే ఫీలింగ్ ఉంటుంది. అది కూడా కాకుండా ఉండాలని, తర్వాత ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మేము అన్ని రకాలు కూడా గత 6 నెలల నుంచి మేము చర్యలు తీసుకుంటున్నాము. తర్వాత మొన్న జరిగిన ఈ మన ఏడుపాయల దగ్గర ఉన్న జరిగిన ఈ శివరాత్రి జాతరకు కూడా చాలా లక్షలాది మంది ప్రజలు వచ్చారు. అందరు ప్రజల సహకారంతో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బందోబస్తు అరేంజ్ చేసి చిన్న ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా మేము మా డిఎస్పీ గారు, సిఐ, తర్వాత ఎస్ఐలు, బయట నుంచి వచ్చిన టీం అందరు కూడా కష్టపడి పనిచేసినారు. తర్వాత ఇది నేను ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టేది ఏంటంటే, మనకి ఇంపార్టెంట్ టెంపుల్ ఈ జిల్లాలో ఉంది. అక్కడికి వచ్చే పబ్లిక్ కూడా ఏంటంటే ఏం జరిగినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇమీడియట్ చెప్పాలా. ఈవెన్ లోకల్ పీపుల్ కూడా ఏంటంటే, ఇప్పుడు మీకు తెలుసు ఆ ఏరియాలో ఉన్న షాప్స్ అన్నీ కూడా ఎవరై ఆ విలేజ్ నక్సన్ విల్లి అదే కదా, ఎంత టెంపుల్ డెవలప్ అయ్యి ఎంత పబ్లిక్ వస్తే అంత ఆదాయం పెరిగింది. ఇమీడియట్లీగా లాభం వచ్చేది ఎవరికి? అక్కడున్న షాప్ ఓనర్స్కి, అక్కడున్న గ్రామస్తులకి. వాళ్ళకు కూడా ఏంటంటే దీని మీద ప్రత్యేకమైన దృష్టి ఉండాలి. ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద వదిలిపెట్టకూడదు. ఏది కూడా చాలా బ్యాడ్ ఫీలర్స్ ఉంటారు, వాళ్ళు పట్టి. ఓకే, పాపన్నపేట మండలంలో మీ అందరూ తెలుసు, ఏడుపాయల దగ్గర ఉన్న టెంపుల్ వనదుర్గమాత టెంపుల్ ఏరియా చాలా ఇంపార్టెంట్. అది దాదాపు మన స్టేట్లో వివిధ ఏరియా నుంచి వచ్చి అక్కడ నైట్ ఆర్డర్ కూడా చేసిపోతారన్న. ఇటీవల కొంతకాలం నుంచి అక్కడ నైట్ దొంగతనాలు జరిగినాయి. నైట్ పడుకున్న వాళ్ళ మెడల్లో పుస్తకాలు తెలుపుకొని పోయి ఈ కేసెస్ మాకు రిపోర్ట్ అయ్యాయి. ఇమీడియట్గా మేము డిఎస్పీ గారి ఆధ్వర్యంలో తర్వాత ఒక టీం ఫామ్ చేసి సిసిఎస్తో కలిపి ఏదైతే దొంగతనాలు జరిగినాయో దాదాపు టోటల్గా మనకి 5 కేసెస్ రిపోర్ట్ అయినాయి. 5 కేసెస్ కూడా ఏంటంటే మెడల్లో లేడీస్ మెడలో ఉన్న బంగారు గొలుసు తీసుకొని పోయే గ్యాంగ్ ఇది. వీళ్ళని నిన్న పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాళ్ళని ఇంటరాక్షన్ చేస్తే దాదాపు 7 పర్సన్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళందరూ కూడా ఈ హత్తూర మండలం కౌడుపల్లి, తర్వాత కుల్చార, శంకరంపేట, అల్లదుర్గ్, వీళ్ళందరూ పాత కేసులలో దొంగలు వీళ్ళంతా చాలా దొంగతనాలు చేసినారు. వీళ్ళంతా దాదాపు 13 కేసెస్లో ఇన్వాల్వ్ ఉండి వీళ్ళందరూ కూడా. వీళ్ళని పట్టుకొని ఇంటరాక్షన్ చేస్తే ఈ మన ఇటీవల జరిగిన 5 దొంగతనం కేసులు కూడా ఒప్పుకోవడం జరిగింది. తర్వాత 5 కేసెస్లో కూడా టోటల్గా ఒక 12 తులాల బంగారం కూడా రికవరీ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మనం ఇది కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఎవరి దగ్గర నుంచి పోయిందో వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది
అయితే దీంట్లో ఎందుకంటే ఇప్పుడు లేడీస్కి చాలా సెంటిమెంటు, తర్వాత ఒంటి మీద ఉన్న బంగారం పోతే చాలా ఫీల్ అవుతారు వాళ్ళు. దీని మీద మేము చాలా కృషి చేసి మా డిఎస్పీ గారు, సిఐ, తర్వాత మా ఎస్ఐ గారు, తర్వాత సిసిఎస్ టీము, ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కూడా దీంట్లో ఇంటాక్ట్ కొంత పట్టుకున్నాము. తర్వాత వాళ్ళని పట్టుకొని ఇంటరాక్ట్ చేస్తే వీళ్ళు పాత దొంగలు వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత ఎందుకంటే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి బయట నుంచి బాగా ఏపీసీ యాజమాన్యం బూడిదను ఫ్రీగా ఇవ్వాలని, లోకల్ బండ్లకు అవకాశం కల్పించాలని మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు లోకల్ లారీల యజమానులతో కలిసి ఎన్టీపీసీ యాష్ ప్లాంట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు కేంద్ర ప్రభుత్వం ఎన్విరాన్మెంట్ గెజిట్ నోటిఫికేషన్ నియమాలకు లోబడి పనిచేయాలని అన్నారు. మీరు ఇమీడియట్గా బయట పెట్టిన ప్రొక్లైన్ ఓనర్ల ప్రొక్లైన్లను బంద్ చేయకపోతే నేను ఆనరబుల్ కోర్టుకు ఆశ్రయించడం జరుగుతుంది. మీరే పోయాలి, ఎన్టీపీసీ పోయాలి, ఫ్రీగా లోపల బల్లగా పోయాలి. భారతదేశ వ్యాప్తంగా బొగ్గాధారిత పరిశ్రమ పవర్ జనరేషన్ యూనిట్స్ ఎక్కడున్నా 1999లో ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. యాష్ ఎట్లా డిస్పోజ్ చేయాలి, యాష్ దానికి గైడ్లైన్స్ ఇవ్వాలి అనే దానికి ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. గెజిట్ నోటిఫికేషన్ భారత ప్రభుత్వ రాష్ట్రపతి యొక్క సంతకంతో విడుదల చేసిన గైడ్లైన్స్తో ఈ యాష్ యూటిలైజేషన్కు వాళ్ళు మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. మన రామగుండం ఎన్టీపీసీ 7 డిపార్ట్మెంట్ అధికారులు దాన్ని తుంగలో దొక్కి, ఆ యొక్క నియమ నిబంధనలు తుంగలో దొక్కి వాళ్ళకి ఇష్టం వచ్చిన ఆ రూల్స్ పెట్టి నానా యాగి చేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే పవర్ జనరేషన్ కావాలంటే బొగ్గు కాలితేనే పవర్ జనరేషన్ వస్తుంది. బొగ్గు కాలితే ఏమవుతుంది, బూడిద అవుతుంది. ఈ బూడిదను తీసే జిమ్మదారు మీదే, ఎన్విరాన్మెంటల్ దాని ప్రకారంగా. బూడిద రూపాయికి మీరు ఏదైతే అమ్మకానికి పెట్టినో అది కూడా అసమ్మతమైనటువంటిది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఫ్రీగా బూడిది పోయాలి మీరే, ఫ్రీగా బూడిది ఇవ్వాలి మీరే. అదేవిధంగా జాతీయ రహదారులకు మీరు కిలోమీటర్కు 12 రూపాయల చొప్పున ఒక్కొక్క వెహికల్కు సుమారుగా 80,000, 70,000, 56,000 బండ్లు తిరుగుతున్నాయి. మరి వాళ్ళేమో ఎక్కువైపోయారు, మా లోకల్ వాళ్ళేమో తక్కువ అయింది. కారణం వాళ్ళకి ఎందుకు పైసలు ఇస్తారు, వీళ్ళకి ఎందుకు ఇయ్యరు? ఇలా పైసలు ఇవ్వకూరి, ఫ్రీగా యాష్ ఇవ్వాలని మేము ఎన్టీపీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నా. అదర్వైజ్ యూ విల్ అప్రోచ్ ద ఆనరబుల్ కోర్ట్. ఎందుకంటే నేను ఆల్రెడీ వీ హ్యావ్ గివెన్ ఏ లెటర్ టు టాప్ టు బాటమ్, మినిస్టర్ పవర్, ఎన్విరాన్మెంటల్ ఎనర్జీ సెక్రటరీ, ఫారెస్ట్ మినిస్టర్ సెంట్రల్, సివిసి కూడా రాశాం. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు 31 తారీఖున టెండర్ పెడతాడు, 5వ తారీఖున టెండర్ ఓపెన్ చేస్తాడు. ఇదంతా ఇల్లీగల్ జరుగుతుంది. ఈ ఎన్టీపీసీ సంస్థ ఒక ఏయుడి అధికారుల సొంతం కాదు, ఇది పబ్లిక్ సంస్థ. కాబట్టి ఇకనైనా ఇలా మన జిఎం గారు, సిజిఎం గారికి, వారికి నేను బధాయి చెప్తున్నా, వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నా, కంగ్రాచులేషన్ చెప్తున్నా. వారు ఈడైనందుకు మీరు ఇకనైనా ఈ ఏయుడిలో ఉన్న అధికారులను వాళ్ళను మొత్తము సంస్కరింపజేసి దాన్ని మొత్తం సమగ్రంగా ఎంక్వైరీ చేసి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేయకూడదు. ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, కావాలంటే మళ్ళీ మీకు తీసుకొచ్చి ఇస్తాను. యూ కెన్ కాల్ మీ, ఐ విల్ కమ్ టు యూ. కాబట్టి దయచేసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు ఇవన్నీ కూడా ఏవైతే తప్పిదాలు జరుగుతున్నాయో జరగకుండా యాష్ వెంటనే పోతే మీ పవర్ జనరేషన్ యాంపర్ కాకుండా జనరేషన్ అవుతుంది. ఆ దిశగా మీరు ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. ఎన్టీపీసీ యాజమాన్యం తీసుకొచ్చిన ₹1 బూడిద పాలసీ అమలు కాకుండా మాఫియా నడుస్తుందని బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ హరి ఆరోపించారు. ఎన్టీపీసీలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బూడిదను ఉచితంగా ఇటుక బట్టీలకు ఇవ్వాల్సి ఉండగా
ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ లోడింగ్కు డబ్బులు వసూలు చేస్తుండటంతో ఇటుక బట్టీలకు బూడిద కొనడం భారంగా మారిందని అన్నారు. బూడిదలో ఇదివరకు దొంగలు ఉంటే రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత గజ దొంగలు తయారయ్యారని ఆరోపించారు. పేరుకు స్థానిక నినాదం బూడిద లోడింగ్ చేసే బండ్లు మాత్రం అన్ని నేషనల్ బండ్లని ఇక్కడి బండ్లకు అవకాశమే లేకుండా పోయిందని అన్నారు. దాదాపు 2000 లారీలు నేషనల్ హైవే నుండి వస్తున్నాయని, ఆ లారీలు మన ప్రాంతం వారికి పెట్టుకోవడం మూలంగా దాదాపు 30,000 కుటుంబాలు బ్రతకొచ్చని తెలిపారు. ఇప్పటికైనా ఎన్టీపీసీ యాజమాన్యం, మంత్రులు రామగుండంలో జరుగుతున్న బూడిద మాఫియాను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత గెలిచిన గౌరవ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఆధ్వర్యంలో ఇవాళ బూడిది అనేది అంతా రిటైలర్ అప్పుడేమో చిన్నగా దోపిడీ ఉంటుండే, కాంట్రాక్టర్లు వాళ్ళు వీళ్ళు దొంగతనం నిర్వహించడానికి. ఇప్పుడు అట్లా లేదు. హోల్సేల్గా వీళ్ళందరినీ కొట్టేసి చిన్న దొంగలందరూ కొట్టి గజ దొంగలాగా వ్యవహారం నడుస్తూ ఉన్నది. పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉన్నది. గత 15 రోజులకు వెళ్ళి పేపర్లలో మారుమవుతుంది. పేపర్లలో వచ్చినాకనే మేము మాట్లాడలేదు. ముఖ్యంగా ఏంటంటే ఎన్టీపీసీ ఏదైతే టెండర్లు పిలుస్తూ ఉందో దాంట్లో కూడా ఒక పారదర్శకంగా లేకుండా, ఒక క్రమ పద్ధతి లేకుండా, నేషనల్ హైవే వాళ్ళకేమో ఒక 80,000 రూపాయలు ఒక లారీకి ఇచ్చి నేషనల్ హైవే కాడ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. ಅವರು మా దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ లోకల్ యాష్ వాళ్ళకేమో ఖరీదుకు కొనుక్కపోయి లోడింగ్ పేరు మీద 1000 రూపాయలు కట్టి ఇక్కబట్టి వాళ్ళకి పంపే ప్రక్రియ వస్తుంది. ఒకరికేమో డబ్బులు ఇచ్చి వాళ్ళ ఇంటికాడ పంపుతుంది, ఇంకొకరికేమో పెద్ద ఎత్తున డబ్బులు ఎన్టీపీసీ తీసుకొని ఇక్కడ దళార్లు తీసుకొని బట్టీలకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకోవైపు ఇక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసితులు కావచ్చు, ఈ గ్రామంలో నివసిస్తున్నటువంటి నిరుద్యోగులు కావచ్చు, అనేక ఏళ్ళుగా లారీలు కొనుక్కొని వాళ్ళ లారీలు నడవని పరిస్థితి. టిప్పర్లు దాదాపు మన దగ్గర వాళ్ళ బ్రతుకు ఆగమాగం అయిపోతాం. ఒక పక్క గోదరకన్ల లారీలు, లైన్ బండ్లు ఉంటాయి. ఈ 2 సంఘాలకు కూడా గౌరవ ఎమ్మెల్యే గారే దీనికి అధ్యక్షులు. లోడింగ్ కావాలి, మా బండ్లే నడవాలని చెప్పి ఏదైతే ఎమ్మెల్యే అధ్యక్షులుగా ఉన్నారో ఆ సంఘమే ఇవాళ రోడ్డు మీదకి వచ్చి బండ్లు ఆపుతా ఉంది. ఉపాధి లేక వాళ్ళకు న్యాయం చేయాల్సిన మక్కాన్ సింగ్ అనేట ఆయన అసలు వాళ్ళను గెలవంగానే వాళ్ళని అడ్డం పెట్టుకునే బూడిదలకు పోయింది. వాళ్లకు ఉపాధి కావాలని చెప్పేసి లోపలికి పోయి ఈ బట్టి యజమానులు కావచ్చు, నేషనల్ హైవే కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, వీళ్ళందరి దగ్గర పోయిందేమో లారీ ఓనర్ల పేరు మీద. ఇవాళ వాళ్ళనే పక్కకు పెట్టేసి కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నారు. నేషనల్ హైవేలా కోట్ల రూపాయలు దండుకున్నారు. ఇవాళ బట్టీల దగ్గర బయట బండ్లు పెట్టడానికి డబ్బులు తీసుకునే పెట్టిర్రు. ఇవాళ ఇప్పుడు ఇక కాంట్రాక్టర్ అయిపోయిండు, బట్టీలోళ్ళు అయిపోయారు, లారీలోళ్ళు అయిపోయారు. ఓన్లీ ఎన్టీపీసీల లోడింగ్ అనేది ఒకటి తీసేసుకొని ఎన్టీపీసీ వాళ్ళ ప్లాంట్ నడవాలని చెప్పేసి, పాండ్ ఖాళీ కావాలని చెప్పేసి, ఇవాళ ఎవరు ఎక్కువ కొట్టలేరు కాబట్టి అని చెప్పేసి రూపాయికే బూడిద ఇచ్చే పరిస్థితికి ఎన్టీపీసీ వచ్చింది. అది ఎవరికి? బట్టీల వాళ్ళ. ఎన్హెచ్కోమో డబ్బులు పెట్టి ఇస్తారు. ఇళ్ళనే వ్యత్యాసం కనబడతా ఉంది. బట్టీలు ఎక్కడ ఉంటాయి? మన జిల్లాలు ఉంటాయి. బట్టీలకు పోయే బండ్లన్నీ మన బండ్లు ఉండాలి. బట్టీలకు ఈ ధరతోటి పోయే వరకు ఇటుక కాస్ట్ పెరిగిపోయి ఇటుక వరకు కొనుక్కుంటాం, మనమే కొనుక్కుంటాం. ఈ లోడింగ్ పేరు మీద దోసుకునే మక్కాన్ సింగ్ దోసుకునే పైసలకు కూడా మనమే ట్యాక్స్ కట్టాల్సి వస్తే పరిస్థితి వస్తుంది. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి నేను ఈ ప్రాంత ప్రజలకు, రాజకీయ నాయకులకు, పత్రికా విలేకరులకు, పుర ప్రముఖులకు అందరికీ ఇక్కడ జరుగుతున్న మోసం వైపు మీరు ఒకసారి గమనించండి. మేము నిన్న ఎన్టీపీసీ సీజీఎం గారి దగ్గరికి నిన్న వెళ్ళినాం, ఆయనకు వినతి పత్రం ఇచ్చినాం, ఆయనకు చెప్పడం జరిగింది. మళ్ళా ఇవాళ రూపాయి టెండర్ వచ్చింది. రూపాయి టెండర్ను 115 మంది వేసుకున్నారు. 115 మంది వేసుకుంటే నీ మజిల్ పవర్ తోటి, నీ పవర్ తోటి, నీ పోలీస్ పవర్ తోటి బెదిరించుకుంటా 4 మిషన్లు అలా పెట్టనిస్తారు. మరి 115 మందిని ఎందుకు పిలిచినట్టు? 4 మిషన్లతోటి తోడితే ఎన్నడూ అయిపోవాలి నీ పాండు? ఎన్టీపీసీ సీజీఎం గారిని నేను అడుగుతా ఉన్నాను, నీ పాండు ఎప్పుడు ఖాళీ అవుతుంది? నీ పాండు ఖాళీ కావాలంటే రూపాయికి నువ్వు ధర తగ్గించి రూపాయికి ఇస్తున్నావు. ఇంకో కాడ ఎన్హెచ్ఓళ్ళకేమో డబ్బులు ఎదిరించి పంపుతున్నావు. మరి మేమేం పాపం చేసినాం? ఇక్కడ ఇండస్ట్రీలు పెట్టుకొని, ఇక్కడ లారీలు కొనుక్కొని, ఇక్కడ నీ బూడిద మా ముఖం మీద పడేసుకొని మా ఊపిరితిత్తులకు పోయి మాకు నష్టం అవుతా ఉంటే మాకేమొచ్చింది?
కాబట్టి దయచేసి ఎన్టీపీసీ అధికారులను కానీ మిగతా అందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా, ఈ యొక్క వ్యత్యాసాన్ని మీరు తగ్గియండి. ఎన్టీపీసీ ఎందుకు భయపడుతుంది, ఒక వ్యక్తికి ఎందుకు భయపడుతుంది? ఇవాళ నాకు తెలిసింది, మంత్రులు చెప్పినాయి బంద్ ఉంటున్నాయి, ఎంపీలు చెప్పినాయి బంద్ ఉంటున్నాయి, మిగతా అధికారులు చెప్పినాయి బంద్ ఉంటున్నాయి, ఓన్లీ 4 నడుస్తున్నాయి. ఆ 4 పోనీ ఎవరైనా మా ఊరోళ్ళు బతుకుతారా అంటే ఓ కాంట్రాక్టర్లు, ఎవరినైతే నువ్వు వ్యతిరేకించిన కాంట్రాక్టర్లు ఉన్నారో గతంలో నువ్వు ఎమ్మెల్యే కాకముందు, అదే 4 కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలో ఈ 30 లక్షలు రోజు వసూలు చేసుకొని సంచులల్లా తీసుకుపోతా ఉన్నావు. మరి మక్కాన్ సింగ్ వచ్చి గెలిచింది ఎందుకోసం? ఇవాళ బయట వాళ్ళను పంపించి మనకి ఇక్కడ బూడిద తినేటోళ్ళకు ఉపాధి చూపెడతావా? ఊర్ల పేరు మీద ఊరోళ్ళని వాడుకుంటావు, ఎప్పుడన్నా నీకు అవసరం ఉన్నప్పుడు ఊరోళ్ళని వాడుకుంటావు. ఎలికలపల్లి గ్రామస్తులను వాడుకున్నావు. మొన్న ప్రెస్ల వాళ్ళని మా మీద పెద్ద మాట్లాడారు. అరే ఎన్ని రోజులకెళ్ళి నడుస్తుంది? 15 రోజులకెళ్ళో 20 రోజులకెళ్ళి నడుస్తుంది. మీ ఊరికి ఏం వచ్చిందో నాకు చెప్పండి. ఆ ఊరికి ఏమి ఇచ్చినావు? ఆ ఊర్లో 10 లారీలు కొనుక్కొని ఎవరైనా నడుపుకుంటారా? లేకపోతే ఆ ఊరికి సిఎస్ఆర్ కింద నువ్వు నిధులిచ్చినావా? లేకపోతే నువ్వు వసూలు చేసి 4,000 10,000కి వెళ్ళి ఆ ఊరికి ఏమని ఇచ్చినావా? అసలు ఇక్కడ ఏ కాంగ్రెస్ కార్యకర్త అన్న ఒక రూపాయి పాపం నువ్వు సంపాదించుకునే దాంట్లోకి నీకు ఇచ్చినావా? ఎవరికి లాభం అవుతుంది ఈ దోపిడితోటి? బయట లారీలు బతుకుతున్నాయి, నువ్వు బయటికి వెళ్ళి వచ్చినావు, నువ్వు వేసుకపోతావు పైసలు. ఈ ఊరికి ఆకలి లేదు, ఈ ఊరికి ఉపాధి వద్దు. ఇది అడిగితే ఇక ఒక్కొక్కరు నానా రకాల భాషతో ఇసుకపడతారు. మరి దీనికి ఎందుకు? రండి అందరం కలిసి సమాజం, ఈ గోదావరికంలో ఉన్న సభ్య సమాజంలో బాధ్యత గల వ్యక్తులు అందరం కలిసి పోదామాడికి పోయి అక్కడ ఏం జరుగుతుందో మీరు గమనించండి. ఏ విధమైన దోపిడీ పేపర్లలో విపరీతంగా వస్తుంది. మరి ముఖ్యమంత్రి దగ్గరికే పోదాం రండి. రేపు జరుగుతుంది అసెంబ్లీ అయ్యేటప్పుడు పదయాత్రగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాం. ఇవాళ కేంద్ర మంత్రులు కూడా పట్టించుకుంటలేరు. ఎన్టీపీసీ ఉద్యోగాలు ఎవరికి పోతున్నాయి? ఈ దళారీ వ్యవస్థకు ఉన్న కాంట్రాక్టర్ లీడర్ ఏబీసీ రెడ్డే ఇవాళ బూడిదకు కూడా రింగ్ లీడర్. ఉద్యోగాలు అమ్ముకునే ఆయననే ఈయన. మరి ఆయన కరెక్టా? ఆయన వెంబడి పోడు మక్కాన్ సింగ్ ఏ విధంగా కరెక్ట్? బూడిద కాంట్రాక్టర్లు అప్పుడు నువ్వు వ్యతిరేకించిన కాంట్రాక్టర్లు వెంబడి ఇప్పుడు నువ్వు పొత్తు పెట్టుకొని పనిచేస్తున్నావు. కాబట్టి దయచేసి అందరు ఆలోచించండి. సీఎం గారికి మేము రిప్రజెంటేషన్ చేసినాం. ఆ 130 రూపాయల బాబత్ 28 మంది ఎవరైతే ఈఎండీలు సెక్యూరిటీ డిపాజిట్లు కట్టి రోడ్ వేసుకున్నారో నువ్వే ప్రొటెక్షన్ ఇవ్వలేని మనుషులకు. కాబట్టి వాళ్ళు పని చేయలేకపోయారు. ఇదే ఎమ్మెల్యే కాబట్టి పని చేయలేకపోయారు. అలా ఉన్న 28 మంది అంత స్థానికులే. వాళ్ళు 3-4 కోట్ల రూపాయలు నష్టపోయారు. వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలి. ఒకటి. రెండవది, రూపాయి పేరు మీద పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఇవాళ నువ్వు మిషన్ సౌకర్యం కలిపి దానివల్ల ఇమ్మీడియట్లీ ఏమైందంటే ఫస్ట్ అయితే ఆ 4,500, 8,000, 10,000కి వెళ్ళి 1,500కు పడిపోతుంది. అవును, మీరు ఏ విధంగా అయితే 3వది ఎన్హెచ్కి ఇస్తున్నారో ఆ విధంగానే మాకు కూడా లోడ్ చేసేయండి. అవసరం పడితే ట్రాన్స్పోర్ట్ చేయండి, ట్రాన్స్పోర్ట్ పైసలు ఇవ్వండి. లోకల్ అసోసియేషన్కి ఇవ్వండి. ఇదంతా కూడా టిప్పర్ అసోసియేషన్కో బట్టీలది ఇవ్వండి కాంట్రాక్ట్. నేషనల్ హైవే పోయడానికో మా గోదావరికన్ అసోసియేషన్కి ఇవ్వడానికి రేటు వ్యవహారం ఫిక్స్ చేయండి, ఇవ్వండి. ఇంతకంటే పారదర్శకంగా పనిచేస్తారు. 4వది, మా స్థానికులకే అవకాశాలు ఇవ్వాలి. నేను చెప్తున్నా, ఇవాళ రాణాపూర్ వాళ్ళకు నష్టపోతుండ్రు, కన్నాల వాళ్ళు నష్టపోతున్నారు, ఎల్కల్పల్లి వాళ్ళు నష్టపోతున్నారు, ఇవాళ మల్లెలపల్లి వాళ్ళు నష్టపోతున్నారు, కుందనపల్లి వాళ్ళు నష్టపోయారు, ఎవరు కోరడపల్లి వాళ్ళు నష్టపోయారు, గుచ్చేపల్లి వాళ్ళు నష్టపోయారు. మా ఊర్లో ఇప్పుడు మన ఇక్కడ మల్కాపూర్ సాలపల్లి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ నష్టపోయిన వాళ్ళు. వీళ్ళు ఎవరన్నా బతుకుతారా అని బూడిద మీద నాకు చెప్పాలి, సమాధానం చెప్పాలని మక్కాన్ సింగ్ డిమాండ్ చేస్తాను. అక్కడికి వచ్చి మాట్లాడే బూడిద కాడికి వచ్చి మాట్లాడేందుకు ఏ ఊరు వాళ్లకు మీ వల్ల లాభం జరిగింది? ఎన్టీపీసీ వల్ల ఏం లాభం జరిగింది? మక్కాన్ సింగ్ వల్ల ఏం లాభం జరిగింది? బూడిద వల్ల ఏం లాభం? గౌరవ ఎమ్మెల్యే గారు కూడా రిపేర్ చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. అవరు ఎన్టీపీసీ కూడా దీని మీద పూర్తిగా శ్రద్ధ పెట్టి ఒక పాలసీని, కొత్త పాలసీని తయారు చేసి ఫ్రీగా ఇవ్వాలి, ఫ్రీగా పంపాలి. నువ్వు రోడ్లకేమో ఫ్రీగా పంపుతావు, పైసలు ఇచ్చి పంపుతావు, మాకేమో వేల రూపాయలు ధర పెట్టి మా నెత్తి మీద మేము ఎందుకు వేసుకోవాలి? ఇటుక సగం ధరకు దొరుకుతుంది. ఒక 15,000 కుటుంబాలు బతుకుతాయి. లారీలు కరెక్ట్ నడుస్తాయి. 15,000 కుటుంబాలు అంటే 60,000 మంది బతుకుతాం. అసలే ఉపాధి లేదు. దీన్ని దయచేసి అందరు గమనించాలని, ఈ ప్రాంత పెద్దలందరూ కూడా దీని మీద దృష్టి పెట్టాలని, మంత్రులు కూడా దృష్టి పెట్టాలి, ముఖ్యమంత్రి కూడా దృష్టి పెట్టాలి.
తప్పకుండా రాబోయే కాలంలో వీళ్ళు చేయకపోతే మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆందోళనలు ఉంటాయి. మా నాయకులు కూడా ఇక్కడికి వస్తారు. ఇది పెద్ద ఎత్తున ఎండగట్టే ప్రక్రియ నడుస్తుంది. మకాన్ సింగ్ గారికి చెప్తానా, దయచేసి ఇప్పటికైనా దీన్ని ఆపండి. ఆపకపోతే మీరు ఇన్ని రోజులు ఏవైతే పైసలు వసూలు చేసిండ్రో ఇవి కూడా రాబోయే కాలంలో మీరు తిరిగి చెల్లించే విధంగా మా ప్రయత్నం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. వసూలు చేసిన పైసలు కూడా కట్టాల్సిన రోజు వస్తుంది. మూడు 400కు టన్ను బూడిద ఉన్నటువంటి పరిస్థితిలో లోకల్ అవసరాల నిమిత్తం, లోకల్ ప్రజల అవసరాల కోసం, ఈ ప్రజల కోసం ఎన్టీపీసీ మరియు కలెక్టర్ విన్నపం మేరకు ₹1 చేసిన తరుణంలో అప్పుడు లోడింగ్ లారీకి, చిన్న లారీకి 4,000, పెద్ద లారీకి చిన్న లారీకి 800, పెద్ద లారీకి 1,500 చొప్పున తీసుకొని అప్పుడు లోడ్ చేసేది. ఏదైతే రూపాయికి ఎన్టీపీసీ ప్రకటించడంతోనే వీళ్ళందరి మిషన్ పర్మిషన్లు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వీళ్ళందరి కూడా పొట్టలు కొట్టేసి వాళ్ళ పర్మిషన్ క్యాన్సిల్ చేసేసి ఈరోజు వాళ్ళ సొంత మిషన్లు పెట్టుకొని 4,000 నుంచి 6,000 రూపాయలు అక్రమంగా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇదేంటి అని చెప్పేసి అడిగితే, లేదు ఇది చుట్టుపక్కల గ్రామాలకు ఏదైతే భూనివాసిత గ్రామాల అవసరాల నిమిత్తం వాళ్ళ ఆ గ్రామాల అభివృద్ధి కోసం ఆ యువతకు చెందేలా మేము అందరం ఇచ్చేస్తామని చెప్పేసి కూడా ఈ 4,000 నుంచి 6,000 వసూలు చేసి తీసుకోవడం జరుగుతుంది. ఇది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా ఎన్టీపీసీ మేనేజ్మెంట్ దీని మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా మేము ల్యాండ్ ఇచ్చి భూనివాసిత గ్రామాలందరినీ తీసుకొని త్వరలోనే ఎన్టీపీసీ మేనేజ్మెంట్కు కలెక్టర్ గారికి కూడా కలవడం జరుగుతుంది. దీనిపైన మేము వివరించడం జరుగుతుంది. ఇప్పటికైనా కూడా స్థానికంగా ఎవరైతే ఇప్పుడు ఇక్కడ స్థానిక లారీలు యజమానులు కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా, వారికి ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి గౌరవాధ్యక్షులుగా పెట్టుకున్నారు, ఈరోజు వాళ్ళే రోడ్డు మీద పడి నీకు ఎదురు తిరిగే పరిస్థితి ఏర్పడ్డది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పుట్టకొట్టి ఇది పుట్టగొట్టాలని చూస్తుండు. ఇది సరైన పద్ధతి కాదు. త్వరలోనే మేము ఈ విషయంలో ఎన్టీపీసీ మేనేజ్మెంట్కి, కలెక్టర్ గారికి కూడా కలిసి విన్నవించడం జరుగుతుంది. ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన నిరుపేద యువతి తాళ్లపల్లి కరుణ వివాహానికి సీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ పిలుపు మేరకు కరీంనగర్లోని మహిళా ఫ్రెండ్స్ కిట్టి పార్టీ గ్రూప్ సభ్యులు చేతునిచ్చారు. ఈ నెల 12న పెళ్లి చేసుకోబోతున్న కరుణకు మహిళా కిట్టి పార్టీ సభ్యులు 20,000 రూపాయల విలువగల పెళ్లి బట్టలతో పాటు బోళ్లు, పసుపు, కుంకుమ, సారే, అరతులం వెండి అందించారు. అలాగే కృష్ణవేణి 5,000 రూపాయల బట్టలు అందించారు. కార్యక్రమంలో సీతారామ సేవా సమితి సభ్యులు గోలివాడ చంద్రకళ, కంది సుజాత, కొండు రమాదేవి, కట్కూరి శాంతి తదితరులు పాల్గొన్నారు. పట్టుకున్నాం కానీ అన్నపూర్ణ కాలనీ నివాసం ఉండే అటువంటి తాళ్లపల్లి జోగయ్య జయ దంపతుల కుమార్తె కరుణ వివాహం 12 నిశ్చయించడం జరిగింది. అబ్బాయి కాని కట్నం లేకుండా ఫ్రీగా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది కాబట్టి దాతల సహకారం కోరడం జరిగింది. నిరుపేద కుటుంబానికి చెందిన వీరు 3 ఆడపిల్లలు, ఏమే పెద్దమ్మాయి. సీతారామ సేవా సమితి దగ్గరికి వచ్చి మా కమిటీ మెంబర్లను, మమ్మల్ని వాళ్ళ అమ్మాయి కలిసి చెప్పుకోవడం జరిగింది. కష్టంలో ఉన్నాం, సాయం చేయమని. అంటే అప్పటి నుంచి మేము మా స్నేహితులకు, సీతారామ సేవా సమితి సభ్యులందరికీ మేము తెలియజేయడం జరిగింది. దానివల్ల మొన్న ఆలయ ఫౌండేషన్ నుంచి ఒక 5,000 రూపాయలు, కోరికంటి చంద్రన్న 2,000, శ్రీహరి 1,000 రూపాయలు, వేరే దాతల నుంచి ఇంకో 1,000 రూపాయలు ఇప్పటివరకు ఈ అమ్మాయికి ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా కరీంనగర్లో విజయలక్ష్మి అని మా సోదరి ఉంటుంది. వాళ్ళ కిట్టి పార్టీ ఫ్రెండ్స్ అంతా 20-25 మంది అందరు కలిసి ఒక 20,000 రూపాయల బట్టలు, కొంచెం సామాగ్రి, పసుపు, కుంకుమ, సారే
ఇవన్నీ పంపించడం జరిగింది ఈ అమ్మాయికి. ఇక ముందు ముందు కూడా ఇంకా ఈ అమ్మాయి పెళ్లికి చాలామంది దాతలు ముందుకొచ్చి సాయం చేయడానికి ఉన్నారు. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛంద సంస్థలు కానీ మానవతావాదులు ఎవరైనా సరే ఈ అమ్మాయికి సాయం చేసి ఈ అమ్మాయి పెళ్లి ఘనంగా జరిపించాలని కోరుతున్నాను. అట్లాగే కృష్ణవేణి, ఇక్కడ అన్నపూర్ణ కాలనీకి చెందిన కృష్ణవేణి కూడా ఆమె చీరలు మరియు డ్రెస్లు, టవల్స్ ఇట్లాంటి అన్ని పంపించడం జరిగింది. వారందరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు ఈ అమ్మాయికి సాయం చేయాలని కోరుకుంటున్నాను. ప్రతిపక్షాల విమర్శలకు తమ పనితీరుతోనే సమాధానం చెబుతూ ముందుకు వెళ్తున్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సి రాజ్ ఠాకూర్ తెలిపారు. గోదావరికని, మేదర్ బస్తీ, ఉల్లిగడ్డల బజార్, అబ్దుల్ కలాం విగ్రహం, కళ్యాణ్ నగర్, లక్ష్మీనగర్, వెంకటేశ్వర సైకిల్ స్టోర్ ఏరియాలో TUFIDC నిధుల నుండి 29.5 కోట్లతో UGD, సెంట్రల్ లైటింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్స్ పనులకు మంగళవారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పరిశీలించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకులు కళ్యాణ్ నగర్, లక్ష్మీనగర్ ప్రాంతాల్లోని రోడ్లను, డ్రైనేజీ వ్యవస్థను పట్టించుకోలేదని అన్నారు. నియోజకవర్గానికి గుండెకాయ లాంటి లక్ష్మీనగర్ మార్కెట్ వ్యాపారస్తులకు, వినియోగదారులకు అందరికి కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణం గత 15 సంవత్సరాల నుంచి చూస్తాం. అధికారంలో రానప్పుడు మేము పోరాటం చేసినాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నగరానికి అనేక నిధులు తీసుకొచ్చిన దాంట్లో భాగంగా ఇలా కేవలం లక్ష్మీనగర్ మార్కెట్ రోడ్లు, డ్రైనేజ్లు, పైప్ లైన్లు, లైట్లు అన్నీ ఏర్పాటు చేయడం కొంత ఇబ్బంది పడ్డ. పూర్తి స్థాయిలో రాబోయేటువంటి 20-30 సంవత్సరాలకు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉండే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా, ఒక ముందు చూపుతో, భవిష్యత్ ఆలోచనతో ఈ యొక్క లక్ష్మీనగర్ని ఇంకా అద్భుతంగా తీసుకునే సందేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అందరి సహకారం, వ్యాపారస్తుల సహకారంతో మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సుమారుగా 6 నుంచి 7 నెలల ఈ పని స్టార్ట్ అయింది. తర్వాతి కాలంలో అన్ని రోడ్లు తీస్తూ, డ్రైనేజ్ తీస్తూ, యూజులు చేస్తూ ప్రతి ఒక్కటి చిన్న పైప్లు లైన్ నుంచి మొదలుపెట్టుకుంటే ప్రతిదీ కూడా కొత్తగా భవిష్యత్ తరాలకు 20 సంవత్సరాలకు కూడా డిస్టర్బ్ కానటువంటి ఒక క్వాలిటీతో గతంలో నాయకులు మా వాళ్ళు మేము అధికారులు చెప్తా ఉన్నాం. రామగుండం నియోజకవర్గ చరిత్రలో టెండర్ అయిన వెంటనే పనులు ఇంత త్వరితగతిగా పూర్తి కావడం, మున్సిపల్ సంబంధించిన ఇంజనీర్లు, అధికారులు పూర్తి స్థాయిలో సమీక్ష జరపడం, క్వాలిటీ సమీక్ష జరపడం, తర్వాత బాధ్యత కలిగిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు చూస్తూ మీ మీడియా వారి సహకారంతో తెలుసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని పక్కడబందీగా ఊటిన ఏదో మమ అనిపించే కార్యక్రమం కాకుండా బందోబస్తుగా పూర్తి చేసే కార్యక్రమం చేస్తారు. ఇది మా చిత్తశుద్ధి. చాలామంది అవగాహన లేని, చేయని వాళ్ళు, ఎన్ని సంవత్సరాలు పూర్తిగా పట్టించుకునే వాళ్ళు రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేసి మాట్లాడే స్వతంత్రం అందరికీ ఇది భారతదేశం, మేము కాదన్నట్టు. కానీ చేసే చిత్తశుద్ధి, పని చేయాలన్న తత్వం, ఒక బ్రహ్మాండమైన ఆలోచన మేము ఉన్నాం. ఎన్ని అవాకులు చెవాకులు తేలినా, ఎన్ని రకాల మాట్లాడినా ఈరోజు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ ఊరిని, ఈ నగరాన్ని శుభ్రంగా చేసిన దాంట్లో బ్రహ్మాండంగా ముందు పోతున్నాం. మా పనితీరే జవాబు అని చెప్పినాం.
ఇదే మాదిరిగా ప్రతి దాంట్లో రాబోయే రోజుల్లో మా పనితీరే జవాబు. మళ్ళీ చెప్తున్నాం. ఎన్ని రకాల ఊహాగానాలు, ఎన్ని రకాల బురదలు, ఎన్ని రకాల అవమానాలు చేసినా కనీసం ఆలోచనకు నాణ్యం వెన్నుపోటుదారు, అవకాశవాదులు, ప్రభుత్వ భూములను కబ్జా చేయాలనుకునే వాళ్ళు, సింగరేణి భూములను మాదనుకునే వాళ్ళు, వారందరికీ ఇప్పటికే జవాబు దొరికే ఉండొచ్చు. భవిష్యత్తులో కేవలం అభివృద్ధి మాత్రమే చూడడానికి మిగులుతుంది. దీనికి ప్రజలు జవాబు ఇస్తారు. ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు, ఇదే ఓపికతో, ఇదే రకమైన సహకారంతో నేను చేస్తున్న అభివృద్ధి సంక్షేమంలో ముందుకు రండి. ఎవరైతే బురద జల్లే వారు ఉన్నారో వారికి జవాబు చెప్పండి. 3 లక్షల పైన జనాభా ఉన్న రామగుండం ఎవరో 4, 5, 10 మంది మాట్లాడి బురద జల్లాలనుకుంటే 3 లక్షల పైన ఉన్నటువంటి జనాభా ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ లక్ష్మీనగర్తో పాటు ప్రతి డివిజన్లో మా నాయకులు, మా రాజేష్ ప్రెసిడెంట్ కానీ, మాంకాళి స్వామి కానీ, ఇతర నాయకులు డివిజన్లు ఉన్న వాళ్ళు, స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి రాజ్ కుమార్ కార్పొరేటర్, అదే మాదిరి మా ఇంజనీర్లు అందరూ కూడా ఉన్నారు. ప్రతిసారి ఛాలెంజ్ చేసినారు, ఏ డివిజన్లో పని జరుగుతుందో రండి చూద్దామని. కనీవిని ఎరగని రీతిలో ఇవాళ మేము వెడల్పు, ఊహించినటువంటి వెడల్పులో ఈ రోడే ఇప్పుడే చెప్తా ఉన్నారు ఇంజనీర్ గారు, 40 ఫీట్ల వెడల్పు, దాంతోపాటు మళ్ళీ 3 ఫీట్ల రైట్ ఫుట్పాత్, అటు కూడా 3 ఫీట్ల ఫుట్పాత్, అంటే 46 ఫీట్లు మొత్తం కలిపి 40 ఫీట్లు. దాని తర్వాత సైడ్ లైట్స్, సెంటర్ పోలింగ్ తీసేసి ఇవాళ ఎక్కడ కూడా ట్రాఫిక్కి ఇబ్బంది పడకుండా, వాహనదారులకు యాక్సిడెంట్ కాకుండా, ఎవరు వచ్చినా సునాయాసంగా, ఇవాళ కార్లు అనేటివి ప్రతి ఇంటికి ఉన్నాయి, వాళ్ళు వచ్చినా సునాయాసంగా ఇక్కడ పోతు దిగిపోయి ఎక్కడో పార్కింగ్లో వచ్చి మన జాగా ఉన్నామనే విధంగా గొప్పగా చెప్పుకునే విధంగా ఈ మార్కెట్ని తీర్చిదిద్దుతున్నాం. అదే మాదిరి ఇతర డివిజన్లు కూడా చూస్తాము. ఎక్కడ కూడా ఇలా వాడలోకి వెళ్తే ఒక్కొక్క రోడ్డు చూస్తూ ఉంటే ఆ వెడల్పుతోటి ఆనందంతో ఇవాళ ఉన్నటువంటి జనాల యొక్క సంతోషాన్ని కూడా చూస్తాను. మా యొక్క కార్యాచరణ, మా యొక్క ఆలోచన ఈ యొక్క నగరానికి పూర్వవైభవం కాదు, నవ నిర్మాణం చేయడం. తర్వాత ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాం. ఎన్టీపీసీ 3x800 వచ్చింది, ఇంకో 1,00,000 మంది జనాభా పెరుగుతారు. రామగుండంలో 1x800 వస్తుంది, ఇంకొక ఇండస్ట్రీ వస్తుంది, ఎడ్యుకేషన్ హబ్ అవుతుంది. అదే మాదిరిగా మెడికల్ హబ్గా రకరకాల చేసే ప్రయత్నంలో ముందుకు పోతుంటారు తప్ప ఇంకొక ఆలోచన లేదు. తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళు ఆలోచన చేసుకోవాలి, అభివృద్ధిలో ముందుకు రండి. కేవలం 13 నెలలు మాత్రమే పూర్తయింది. రామగుండం నియోజకవర్గంలో 3 కోట్ల రూపాయలతో TUFIDC నిధులతో సీసీ రోడ్లు డివిజన్లో ప్రారంభించామని, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు, మిగిలిన సీసీ రోడ్లు పేదలకు ఇందు త్వరలోనే పూర్తి చేయనున్నట్లు రామగుండం ఎమ్మెల్యే మక్కంసు రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం గోదావరికని 25వ డివిజన్లో 3 కోట్ల TUFIDC నిధులతో జరుగుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ 45వ డివిజన్ మాజీ కార్పొరేటర్ దాసరి ఉమాదేవి సాంబమూర్తితో కలిసి పరిశీలించారు. నేను ఆర్టీసీ కాలేజ్ రెండు మూడు ఇట్లా కట్టి ఇస్తా, 5 లక్షల రూపాయలు నేను ఇస్తా. ప్రతి మేము రెవెన్యూ వేసి పెట్టుకోండి. ఈ భూమి మీకే. हुशारी ना है, समझे? खाली तो भी कौन तो भी बोल रहा आप लोग भयंकर है, आपको कोई निकालने वाला नहीं है यहाँ से. मैं आगम्मा మిమ్మల్ని ఎవ్వరు తీయరు. పాటు ఇంకా వేరే పేద వాళ్ళకి అందరికి కలిపి ఇక్కడ అపార్ట్మెంట్ మాదిరిగా గ్రౌండ్ ప్లేస్, ఇంతకుముందు డబల్ బెడ్రూమ్ అని కట్టిరు కదా, అట్లా కట్టిస్తాం. ఆయన వచ్చి మిమ్మల్ని తీసేస్తుండ్రు,
మీకు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తే నేను చెప్తున్నా, ఎమ్మెల్యేగా చెప్తున్నా, మీ మంచిగా చెప్తున్నా, మిమ్మల్ని ఎవ్వరు కూడా జరపడానికి లేదు, జరపబోరు. ఇక్కడనే Gground+2 అంటే ఒకదాని మీద ఒకటి 3 ఇల్లు కట్టి అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తాం. ఇలాంటి అమ్మకి ఎవరో వచ్చి చెప్తారు, టీఆర్ఎస్ వాళ్ళు ఇంకెవడో పడలో వచ్చి నేను పెద్ద బంగ్లా కట్టుకో అమ్మ, నేనైతే 100 గజాలు ఇస్తాను, 200 గజాలు ఇస్తాను. నీ ఒక్కదానికి 100 గజాలు ఇస్తే ప్రతిమ పేద వాళ్ళందరూ ఏడికి పోవాలి, వాళ్ళకి ఎట్లా ఇల్లు రావాలి? ఇదేమన్నా మన చాలాసేపు ఉన్నా 2 సంవత్సరాలు లేదన్నా బండి తెమ్మన్నా. 25వ డివిజన్లో ఆర్టీసీ కాలనీ, చంద్రబాబు నాయుడు కాలనీ, తర్వాత బృందావన్ కాలనీ, ఈ ప్రాంతాల్లో మన స్కూప్స్ దగ్గర నుంచి లోపలికి వచ్చేటువంటి పెద్ద దారిని ఎప్పుడూ కన్వీనియర్ గారి రీతిలో చాలా వెడల్పుగా యూజీడీస్తో పాటు రోడ్స్ చేసే కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా ప్రారంభించడం జరిగింది. 25వ డివిజన్లో మేము ఎన్నికలు జరిగినప్పుడు మాట ఇచ్చినాం. గతంలో మున్సిపల్ ఇచ్చినప్పుడు మన శాసనాధికారి ఇది ఎంత పెద్ద స్లమ్గా మారిందంటే దాదాపు 18 నుంచి 20-25 కోట్ల వరకు ఉండే రోడ్లు పెట్టేటువంటి స్ట్రీట్స్ ఇక్కడ వీధులు కొత్తగా రావడం జరిగింది. మరి దుర్మార్గంగా గత 10 సంవత్సరాలు మెల్లమెల్ల చేసుకున్నట్టు ఇదివరకు పూర్తయ్యేది. దురదృష్టవశాత్తు చేయలేకపోయారు వాళ్ళు. కానీ ఈరోజు మేము మాట ఇచ్చినాం, తప్పకుండా దశల వారీగా ప్రతి వాడలో, ప్రతి ఒక్క స్ట్రీట్లో 25వ డివిజన్ కాదు, యావత్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రతి ప్రాంతాల్లో ఇవాళ రోడ్ల డ్రైనేజ్ చేసే కార్యక్రమం మొదలుపెట్టాం. దాదాపు 150 కోట్లు ఇప్పటికే గ్రౌండ్ అయినాయి. స్పెషల్ ఫండ్స్తో పాటు, సింగరేజ్ ఫండ్స్తో పాటు, TUFIDC ఫండ్స్తో పాటు అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి డివిజన్లో. ఇవాళ మేము గర్వంగా రామగుండంలో ఉన్న ప్రతి ఒక్క ఈరోజు మా కుటుంబ సభ్యుడు రాజ్ ఠాకూర్ అని ఓటేపించి నన్ను ఆదరించి అభిమానించి నాకు అవకాశం కల్పించినందుకు ఈ నగరానికి పూర్వరూపం నవనిర్మాణానికి ఇవాళ శ్రీకారం చుట్టినాం. అతి తక్కువ సమయంలో గతంలో ఎప్పుడు లేని విధంగా మీరు అందరూ చాలామంది మేధావులు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు, కార్మిక చిన్న క్షేత్రం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వారందరికీ అవగాహన ఉంటుంది. గత 20-25 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా అభివృద్ధి అనేది పూర్తిగా శూన్యం. ఏదైనా కాంట్రాక్ట్ టెండర్ అయిన తర్వాత ఇంత ఫాస్ట్గా జరిగిన చరిత్ర కూడా గోదావరి ఖని రామగుండం ప్రాంతంలో లేదు. ఇవాళ గర్వంగా చెప్తాను, టెండర్ వేసి వెంబటెంబటే మా నాయకుల పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది. ఇక్కడ కార్పొరేషన్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి మా కార్పొరేటర్స్, ఈ డివిజన్ ప్రెసిడెంట్ సాంబమూర్తి కానీ, తర్వాత ఉమాదేవి, సంతోష్, రవికుమార్, మా సీనియర్ నాయకుడు రాజిరెడ్డి గారు, వీరి ఆధ్వర్యంలో ఇక్కడ నడుస్తూ ఉంది. ఇక్కడ మా మెయిన్ కమిటీకి సంబంధించిన ఇవాళ కాంగ్రెస్ పార్టీ బొంతాల రాయేష్ కావచ్చు, ముఖ్యంగా మహంకాళి స్వామి, తర్వాత 9 మంది మా ఏదైతే కోఆర్డినేటర్స్ కమిటీ ఉందో వాళ్ళ పర్యవేక్షణలో ప్రతి డివిజన్లో కార్యాచరణ నడుస్తూ ఉంది. అర్థం కాని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు పిచ్చి పిచ్చిగా, కానీ ప్రజలకు అర్థమవుతా ఉంది. ప్రతి ఒక్క వాడ ప్రతి రోడ్ను పూర్తి చేసే బాధ్యత మాది. ఒకదాని తర్వాత ఒకటి ఏమంటారు విడతల వారీగా మా సమయకాలంలో రాబోయే 20-25 సంవత్సరాలకు ఇక్కడ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ సమస్య లేకుండా చేసే ప్రయత్నంలో ఒక ప్రయోగాత్మకంగా, ఒక వ్యూహాత్మకంగా, ఒక ప్రణాళికాబద్ధకంగా ముందుకు పోతా ఉన్నాం. ధన్యవాదాలు. ప్రభుత్వమే నేరుగా సంక్షేమ బోర్డు పథకాలను కార్మికులకు అందించాలని ఐఎఫ్టీయూ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ డిమాండ్ చేశారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టబెట్టొద్దని, ప్రభుత్వమే నేరుగా సంక్షేమ బోర్డు పథకాలను కార్మికులకు అందించాలని డిమాండ్ చేస్తూ భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారంకే జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం భవన నిర్మాణ కార్మిక సంఘం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరిఖని ఏఎల్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు.
ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం IFTU భవన నిర్మాణ కార్మికులకు ESI EPF వెంటనే భవన నిర్మాణ కార్మికులకు EPF ESI సౌకర్యాన్ని వెంటనే IFTU ఈరోజు నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా IFTU ఆల్ ఇండియా పిలుపులో భాగంగా ఈరోజు గోదావరిఖని ALO కార్యాలయం ముందు IFTU ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. 15 డిమాండ్లతోటి కూడినటువంటి వినతి పత్రాన్ని ALO గారికి సమర్పించడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఇవాళ నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసినా కూడా వాటి ఫలితాలను పొందటం లేదు. ఇవాళ కార్మికులకు సంక్షేమ పథకాలు నేరుగా ప్రభుత్వమే ఏజెన్సీల ద్వారా కాకుండా ప్రభుత్వమే డైరెక్ట్గా కార్మికులకు అందించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ PF ESI వెంటనే అమలుకు పూనుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చనిపోతే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసియా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తదితర 12 డిమాండ్లతోటి కూడినటువంటి వినతి పత్రాన్ని ఇవాళ ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా IFT తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.